సీక్వెన్స్ లో వరుసగా మీరు పరిశీలన చేసుకోవాలి. ఒకదానికి ఒకటి జాయిన్ చేసినప్పుడు మీకు సంపూర్ణమైన విధానం మీకు అర్థమవుతుంది. కాబట్టి ఉచితమైన కృప చేతనే మీరు రక్షింపబడితిరి అనే పదము దీనిలో నెరవేర్పు అనేది జరుగుతుంది. మొట్టమొదటి కృపా సువార్త, రెండవది రక్షణ సువార్త. ఈ రక్షింపబడినటువంటి వాడు ఎక్కడికి పోతున్నాడు? దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తున్నాడు. అందుకని మూడవ సువార్త దేవుని రాజ్య సువార్త. మొట్టమొదట కృప అనుగ్రహించబడింది, ఆ కృప ద్వారా మీకు రక్షణ వచ్చింది. రక్షింపబడిన మీరు దేవుని రాజ్యములోనికి మీరు ప్రవేశిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక్కడ దేవుని రాజ్యములోనికి మీరు ప్రవేశించుట లేక పరలోక రాజ్యములోనికి మీరు ప్రవేశించుట, ఇది తెలుసుకునేటప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు లోకములో ఉన్నాం. లోకము లోకరాజ్యములు అని చెప్పబడింది. ఈ లోకములో అనేకమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఎవని ఆధీనంలో ఉన్నాయి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనము గనక చదివితే ఇక్కడ లోక రాజ్యములన్నీ కూడా అపవాది యొక్క స్వాధీనములో ఉన్నాయి. వాటికి మహిమలున్నాయి. అందుకని అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకి అపవాది వచ్చి వాడేమంటున్నాడు? ఇప్పుడు చదువమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. పిమ్మట అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. కాబట్టి ఈ లోక రాజ్యములు వాటి మహిమను ఆయనకు చూపి, అంటే ఈ లోకమంతా కూడా వాని యొక్క ఆధీనములోనికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు వాని ఆధీనములో ఉన్న ఈ లోకములు అని చెప్పబడిన దానిలో కొన్ని మహిమలు అనేటువంటివి వాడు కలిగినటువంటి వాడుగా ఇక్కడ ఉన్నాడు. అందుకని ఆ వాటి యొక్క మహిమలను ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి మహిమలు, తర్వాత లోకములో ఉన్నటువంటిదంతా కూడా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 దాకా చదివితే శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా లోకము అని చెప్పబడింది. ఈ లోకమంతా కూడా అపవాది యొక్క స్వాధీనములో ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ లోక సంబంధమైనవే అని చెప్పబడింది. అలాగే ఈ లోకమునకు ఒక అధికారి అనేటువంటి వాడు ఒకడున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకు నిమిత్తము లేదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ లోకాధికారి ఆధీనములో ఉన్నటువంటి వారు ఇవి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేటువంటివి. ప్లస్ యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దురాశ, వాళ్ళ తండ్రి లోకములో జీవించేటువంటి లోక సంబంధంగా వాని యొక్క ఆధీనములో జీవించేటువంటి వారికి తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళ తండ్రి ఎలాంటివి? దురాశ. 2 ఆది నుండి నరహంతకుడై ఉండి నరహత్య,
సత్యమందు నిలిచిన వాడు వాని యందు సత్యము లేదు లేదు, సత్యము లేదు. 4 వాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమును 4వది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాన్ని పుట్టిస్తున్నవాడు వాడే. కాబట్టి మనము నేత్రాశ, శరీరాశ, జీవపుడంభము అవి లోకంలో ఉన్నాయే. ఈ లోకాధికారి అయినటువంటి వాడు, అపవాది సంబంధి అయినటువంటి వాడు, దురాశ, నరహత్య, వాని యందు సత్యము లేకపోవుట, వాడు స్వభావమును అనుసరించి అబద్ధములాడుట, ఇవన్నీ కూడా లోకములో లోక సంబంధులైనటువంటి వారిలో వాడు క్రియ చేయుచున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. వాడు మొదటి నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, వీటన్నిటికీ తోడుగా మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ అధ్యాయము 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది కాబట్టి ఇప్పుడు పాపము చేయువారందరూ కూడా అపవాది సంబంధులే. ఎన్నొచ్చినాయి ఇప్పటికీ? ఇవన్నీ కూడా లోకములో లోక సంబంధులైనటువంటి వారు అనుసరించేటువంటి విధానం. వారిలో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపుడంబం ఉంది. వారు దురాశలు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు అవసరమైతే నరహత్యలు చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. వారిలో సత్యం అనేటువంటిది లేదు. వారు అబద్ధమును కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జనకుడు, వాళ్ళ తండ్రి అబద్ధికుడు కాబట్టి అబద్ధమును కలిగి ఉన్నారు. వాడు పాపము చేసేటువంటి వాడుగా ఉన్నాడు కనుక వాని పిల్లలు కూడా పాపము చేసేటువంటి వారుగా ఉన్నారు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం ఏమి సెలవిస్తుంది? కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితేనే. కాబట్టి మీరు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురు. కాబట్టి పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు. అపవాది మొదటి నుంచి పాపము చేసేటువంటి వాడు, అనగా పాపం అనగా ఆజ్ఞాతిక్రమణయే పాపము. కనుక అనేక రకాలైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు అనేక రకాలుగా మనకు అనుగ్రహించబడిన ఈ ఆజ్ఞలన్నిటినీ అతిక్రమిస్తున్నటువంటి వారు పాపము చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు పాపము చేయడానికి కారణము ఇందాక మనం చెప్పుకున్నాము, నేత్రాశ గాని, శరీరాశ గాని, జీవపుడంబము గాని, దురాశలు గాని, నరహత్యలు గాని, సత్యము లేకపోవటం వలన గాని, అబద్ధములాడుట వలన కూడా వాళ్ళు పాపములు చేస్తూ ఉన్నారు. వారి తండ్రి పాపము చేశాడు, వారి కుమారులైనటువంటి వాళ్ళు కూడా వాటిని అనుసరించి పాపము చేస్తూ ఉన్నారు. వారు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము గనక చదివితే, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లుగా మాటలాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లుగానే వారు మాట్లాడతారు. లోకములో ఉన్నోళ్ళు ఏం మాట్లాడతారు అదే వీళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మాటలు లోక సంబంధమైనవిగా ఉంటాయి. అంటే ఈ శరీరాశకి, జీవపుడంబానికి, నేత్రాశకి సంబంధించినవి, దురాశకు సంబంధించిన మాటలే మాట్లాడతారు. కాబట్టి అసత్యములు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, నోరు తెరిస్తే అబద్ధాలే. కాబట్టి వారు లోక సంబంధులు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి లోక సంబంధమైనటువంటి విధానములోనే వారి జీవితాలు కొనసాగుతున్నాయి.
అందుకనే లోకరాజ్యములు వాటి మహిమను ఆయనకు అపవాది ఇచ్చాడు. కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగనే ఉన్నారో చూడమని చెప్తున్నారు. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకములోనికి ఎందుకు పంపించాడు అంటే, యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలను ఒకసారి 5వ వచనం చదవమ్మా. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన పాపము లేదు, పాపమేమీ లేదు. హల్లెలూయా. అపవాది పాపము చేశాడు, లోకాధికారిగా ఉన్నాడు, లోకములో జీవించేటువంటి వారును వాళ్ళందరినీ కూడా పాపాత్ములుగా చేస్తూ వచ్చాడు. నా చెప్పబడిన లిస్ట్ అంతా కూడా వాళ్ళల్లో కలిగినటువంటి విధానాన్ని వాడు క్రియేట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ లోకములో జీవిస్తున్నటువంటి వారిని, లోక సంబంధులుగా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారు? పాపము చేసేటువంటి వారుగా అయిపోయారు వీటిని అనుసరించి. అందుకని వారు పాపములోనే ఉండి వాళ్ళు ఏమవుతున్నారు? చనిపోవుచున్నారు. కాగా మీరు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుచున్నారు అని చెప్పబడింది. అయితే పాపములు తీసివేయుటకు తండ్రి అయిన దేవుడు అయిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ప్రత్యక్షపరచి ఉన్నారు. కనుక ఇప్పుడు 8:24లో మరలా చదివితే, మీ పాపములలో ఉండి మీరు చనిపోతారు, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోతారు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పాపములు తీసివేయటానికి ఆయన ఈ లోకములో ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రత్యక్షపరచబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములను, మన దోషములను, అతిక్రమణ, అపరాధాలన్నిటినీ కూడా తీసివేస్తాడు అని ఆయనే. ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు గనక విశ్వాసముంచకపోతే వారందరూ వారి పాపములలోనే ఉండి చనిపోతారు అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యి, మరి లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది కదా, అందుకే వాడు లోక మహిమలన్నీ కూడా ఆయనకు చూపిస్తున్నాడు. ఈ లోకములో రాజ్యములన్నీ వాడి స్వాధీనములో ఉన్నవి కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ లోక రాజ్యములలో ఒక రాజ్యమును ఆయన ఏర్పాటు చేసుకోదలుచుకున్నాడు. ఆయన మనుషులతో నివాసము చెయ్యాలని ఆశించాడు. ఆదాముతో సహవాసము చేయాలని ఆశించాడు. కానీ ఆదాము లోకాధికారికి, లోకమంతా అతనికి ఇవ్వబడిన అధికారాన్నంతటినీ లోకాధికారికి దారాదత్తం చేశాడు. అప్పుడే లోకాధికారికి అధికారాలన్నీ వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన ఆశించినటువంటిది మనుషులతో ఆయన సహవాసము చెయ్యాలి, మనుషుల మధ్యలో ఆయన నివాసము చెయ్యాలి. తాను సృజించిన, తాను నిర్మించిన మనుషులతో ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందు నిమిత్తమే మనుషులలో ఉన్న పాపమును, మనుషులలో ఉన్న దురాశలను, మనుషులలో ఉన్నటువంటి ఆ సత్యము లేకపోయే దాని ప్లేస్ లో ఆయన సత్యమును స్థాపించుటకు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ఆయన యందు ఏ అబద్ధము లేదు, ఆయన యందు ఏ దోషము లేదు అని నిరూపించబడ్డాడు. కాబట్టి ఆయనలో పాపము లేదు, ఆయనలో నేత్రాశ లేదు, శరీరాశ లేదు, జీవపు డంబము లేదని నిరూపించబడి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నిరూపించబడిన ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో, లోక రాజ్యములలో ఒక రాజ్యమును ఆయన ఏర్పాటు చెయ్యటానికి ఈ లోకములోనికి వచ్చాడు. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మీరు చదివితే, ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములు గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆమేన్. ఈ లోక రాజ్యము ఒకటే, అపవాదికి రాజ్యములు అని చెప్పబడింది. కాబట్టి లోక రాజ్యములలో ఒక రాజ్యము ఏర్పరచటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ లోక రాజ్యము అని చెప్పబడింది. ఎందుకు అలాగూ చెప్పబడింది అంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక 20-21 చదవం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇప్పుడు ఈ మనుషులు ఎక్కడున్నారు? భూమి మీదనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లోక రాజ్యములు మధ్యలో ఒక రాజ్యం ఉన్నది, అది దేవుని రాజ్యము. ఆ రాజ్యము మన మధ్యనే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యము స్థాపించటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని చదివితే, అక్కడ జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని అది ఏమని అడగగా, 18 యోహాను సువార్త 18:36. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకూడనట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. గమనించండి, ఇహ సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇహము, లోకము. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము ఆయనది కాదు. అపవాది యొక్క తంత్రములు ఎలా ఉంటాయో గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఆమేన్. ఏం చేయటానికట? రాజుగా చేయాలనుకున్నారు. ఇక్కడ తంత్రం ఉందా లేదా? ఉంది. లోక సంబంధమైన రాజుగా గనక చేసేస్తే ఇక ఆయన వచ్చిందంతా కూడా వేస్టే. మనందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపిస్తే అక్కడ ప్రయత్నం చేశాడు 4వ అధ్యాయములో.
మూడు విషయాలు: నేత్రాశ చూపించాడు, శరీరాశ చూపించాడు, జీవపుడంబాన్ని కూడా చూపించాడు. ఇంతకు ముందు పాఠ్య భాగములలో మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా ట్రై చేస్తున్నాడు. అసలు తీసుకొచ్చి ఈ లోకానికి రాజ్యం చేసి, రాజ్యాధికారిగా చేసి, ఒక రాజుగా చేసి పారెత్తే పోలా అనుకొని జనాన్ని ప్రేరేపించారు. వాళ్ళు వచ్చారు, అయ్యా రా పట్టుకో, ఈయన బలవంతంగా అంట, మామూలుగా కూడా కాదు. వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని రాజుగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమని నిరూపించాలని? ఈయన పరలోకము అనేటువంటి దాన్ని, లేకపోతే దేవుని రాజ్యము అనేది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము. అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజుని చేసి పారేసేసి ఇక ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదని రుజువు చేయాలనే ప్రయత్నము వాడు చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఇప్పుడు పదవిస్తే వెంటనే ఏం చేస్తావు? పరిగెత్తుకెళ్ళి పట్టుకుంటావా లేదా? నీవు పరలోక సంబంధివి. పరలోక సంబంధమైన రాజ్యానికి నీవు వారసుడుగా ఉన్నావు. నిన్ను తీసుకొచ్చేసి ఇప్పుడు నీకు ఒక పదవి ఇస్తాను, నిన్ను ఇక్కడ లోక అధికారిగా చేస్తాను, లోక సంబంధమైనటువంటి పదవులు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని నీకు ఇస్తాను రాయ అనగానే పరలోక సంబంధమైనటువంటి దాన్ని విడిచిపెట్టేసేసి పరిగెత్తుకుంటా పోయి ఆశించిపోతే నీవు అపవాది చేతిలో చిక్కుకున్నావనే సంగతి గ్రహించు. ఎప్పుడైతే నువ్వు వాటిని ఆశించావో, లోక సంబంధమైన వాటిని నువ్వు ఆశించావో, నీవు వాని యొక్క వలలో చిక్కుకున్నావని గ్రహించు. వాడు ఆశ చూపిస్తాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బలవంతంగా పట్టుకొని రాజుగా చేయాలని చూస్తున్నారే, కానీ ఆయన వాళ్ళకి దొరకడు. ఆయన దొరకడు. ఆయనకి అవసరం లేదు ఈ లోక రాజ్యం. లోక రాజ్యములు ఆయనకు అవసరం లేదు. కానీ లోకములో ఒక రాజ్యాన్ని మాత్రం స్థాపించాలి. ఆ రాజ్యమే దేవుని రాజ్యం. ఆమేన్. ఆ దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యం. అందుకనే పరలోక సంబంధమైనటువంటి రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు ఆయన, మీరు క్రింద వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఆమేన్. లోక సంబంధి అయితే రాజుగా చేస్తానంటే ఒప్పుకుంటాడు, పరిగెత్తుకుంటాడు, పోయి రాజ్యం తీసుకుంటాడు. కానీ ఆయన నేను పైనుండి వాడ. మీరు లోకములో ఉన్నారు, క్రింద ఉన్నారు. మీరు లోక సంబంధులుగా ఉన్నారు. నేనైతే ఈ లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. ఆ పరలోక సంబంధి అయినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో ఉన్నటువంటి వారిని, ఈ లోకము క్రింద లోక సంబంధమైన జీవితాన్ని చేస్తున్నటువంటి వారిలో ఆయన రాజ్యము స్థాపించి కొందరిని ఆయన నిర్ణయించి ఏర్పరచుకొని నియమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందు లోకములో జీవించినప్పుడు వారికి తండ్రి ఎవరు? అపవాది వాని తండ్రి. ఇప్పుడు
లోకములో పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొందరిని నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నియమింపబడిన వారికి తండ్రి దేవుడు. మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. Amen. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆయన చేత ఏర్పరచబడ్డారో, ఎప్పుడైతే మీరు ఆయన చేత నియమింపబడ్డారో, ఇక మీ తండ్రి అపవాది కాదు. మీ తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మీరున్నారు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అది మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఫలిస్తారు. మూడోది, మీ ఫలము నిలిచి ఉంటుంది. Amen. కాబట్టి నేను మిమ్మను ఏర్పరచుకొని నియమిస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏర్పాట్లోకి నీవు రావాలి. అందుకనే ఆయన ఏమన్నాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన రాజ్యము సమీపముగా ఉన్నది అని చెప్పాడు. ఇంతకుముందు ఈ పాఠ్యాంశములలో మీరు ఈ వాక్యమును తెలుసుకొని ఉన్నారు. అప్పటికి అందరూ లేరు, కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆయన మనలను ఏర్పరచుకొని నియమించాడు. అయితే నీ కొరకు నిరంతరం ఆయన నిన్ను ఏర్పరచుకొని నియమించాడు. కాబట్టి ఆయన నిరంతరము నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏలైనగా నీవు లోకములో ఉన్నావు, లోకములో జీవిస్తున్నావు, కానీ లోక సంబంధమైనటువంటివేవి నీలో లేకుండా జీవిస్తున్నావు. పోరాటము చేస్తున్నావు. లోక సంబంధులైనటువంటి వారితో నీవు పోరాటము చేస్తున్నావు. లోకము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వేషించింది. ఆయన శిష్యులైనటువంటి వాళ్ళని ద్వేషించింది. ఇప్పుడు నిన్ను నువ్వు ద్వేషించుచూనే ఉన్నది. నీవు లోకము చేత ద్వేషింపబడుతున్నావు. అయినను నువ్వు లోకమును ప్రేమించకు. ఆయన లోకములో జీవిస్తున్నాడు. ఆయన చేత ఏర్పరచబడిన, నియమింపబడిన నీ కొరకు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 16 దాకా చదవండి. నేను లోక సంబంధులు కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. కానీ ఆయన లోక సంబంధి కాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నీవు ఏర్పరచబడినటువంటి వాడుగా ఉన్నావు కనుక ఆయన నిన్ను ఏర్పరచుకొని నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన ముందుగా ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీవు ఆ లిస్ట్ లో ఉన్నావు. నువ్వు కూడా ఇప్పుడు ప్రస్తుత కాలానికి లోకంలో ఉన్నావు. ఎందుకంటే తను 9 o'clock బాబాయ్ పోతున్నాను అనింది. నేను ఇక్కడి నుంచి పోవాలా? అది అట్లానే పోమ్మా. ఎవరు? దీప్తి ప్రీతియా? అనురాధ. అనురాధ ఏమో అనుకుంటున్నాను కదా, నేను సరిగ్గా చూడలేదు. ఎవరో మరి. జాగ్రత్తమ్మా, మాట్లాడకండి. మ్యూట్ చేసుకొని మాట్లాడుకోండి. అన్మ్యూట్ చేసి మాట్లాడకండి దయచేసి. ఒక స్టెప్ నాకు ఆలోచన కొంచెం పక్కకి వెళ్ళిపోతే మొత్తం సబ్జెక్ట్ మారింది. జాగ్రత్త.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలాగైతే లోకములో ఉన్నాడు, లోకమును జయించి ఉన్నాడు, మీరును ఇప్పుడు ఆయన చేత ఏర్పరచబడి నియమింపబడినటువంటి వారు. మీరు లోకములో ఉన్నారు గాని లోక సంబంధమైనటువంటివి ఏమీ కూడా మిమ్మల్ని మీలోనికి రాకుండా ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారిని లోకములో నుండి తీసివేయమని కాదు, నుండి కాపాడమని. కానీ లోకమంతా కూడా ఎవరి అధీనములో ఉంది? దుష్టుని ఆధీనములో ఉంది. కాబట్టి ఎక్కడైనా దుష్టుడు ముట్టాడు అనుకోండి, వానిలోకి ఏమొస్తాయి? దురాశలు వస్తాయి. వానిలోకి నరహత్య అనేటువంటి సత్యం అనేది మొత్తం పోతుంది. చివరికి వాడు ఏమవుతాడు? అబద్ధీకుడు అయిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. వాడిలోకి శరీరాశ వస్తుంది, నేత్రాశ వస్తుంది, జీవపుడంబం వస్తుంది. చివరికి వాడు పాపము చేసినటువంటి వాడుగా అవుతున్నాడు. వాడు పాపములో నుండి వాడు చచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని వారు లోక సంబంధులు కారు గాని లోకములో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు లోకములో ఉన్నటువంటి వారిని ఆ దుష్టుడు, లోకమంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? దుష్టుని యొక్క స్వాధీనం. కాబట్టి దుష్టుని యొక్క సంబంధులు గాని దుష్టుడు గాని మనలను ముట్టకుండా ఉండేందుకు ఆయన మన తరపున ప్రార్థన చేస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం అనుకుంటున్నాము నేనుండలేదు, తమను తామే నీతిమంతులుగా ఎంచుకునేటువంటి వాళ్ళు, ఇతరులను తృణీకరించేటువంటి వాళ్ళ గురించి ప్రభువు తెలియజేశాడు కదా. నేను ఈ వ్యభిచారిలాగా లేను, ఈ సుంకరిలాగా లేను, ఈ పాపిలాగా లేను, నేను లేను, నేను లేను, నేను లేను, నేను నీతిమంతుణ్ణి, నేను అట్టాటోని, నేను ఇట్టాటోని అని చెప్పుకుంటున్నావంటే ఆయన నీ కొరకు ప్రార్థన చేయుచున్నాడనే విషయాన్ని నీవు మరిచిపోకూడదు. దుష్టుల నుండి వీరిని కాపాడుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీవు పడిపోకుండా ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, నీవు దుష్టుని యొక్క వలలో పడకుండా ఆయన ప్రార్థన నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. రెండు, ప్రతిరోజు ప్రతిదినము ఆయన నీకు కలిగినటువంటి దోషములు, అతిక్రమణలు, అపరాధములు, పాపములు అన్ని కూడా ఆయన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచుచున్నాడు. కాబట్టి ఒక్క ప్రక్క ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనగా నీవు ఆయన రాజ్యములోనికి వచ్చి ఉన్నావు. లోక రాజ్యములలో ఒక రాజ్యమును ఆయన స్థాపించి ఉన్నాడు కనుక ఆ రాజ్యములోనికి నీవు వచ్చావు. ఏర్పాటులో ఆయన ఏర్పాటు చేసుకొని నియమించాడు కనుక నీవు ఆ రాజ్యములోకి అడుగుపెట్టావు. ఆ రాజ్యములోకి అడుగుపెట్టావు గనక ఆయన ప్రొటెక్షన్ నీకుంది. నీ తరపున ఆయన ప్రార్థిస్తున్నాడు. రెండవది, మనమందరం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామని చెప్పాడు కనుక ఈ లోకంలో ఉన్నాం కనుక ఎక్కడ టెంప్ట్ అవుతావో, కొన్ని తెలిసి తెలియక యాదృచ్ఛికంగా నువ్వు టెంప్ట్ అయ్యేటువంటి పరిస్థితి నీకున్నప్పుడు మరలా ఆయన సన్నిధికి వచ్చి, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి ఎలాగూ
మొర్ర పెట్టుకున్నాడో ఆ రీతిగా నీవు ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించి ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి మరలా పవిత్రపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు దుష్టుని యొక్క చెరలో ఉండకూడదని. ఒకసారి దేవుని రాజ్యములోనికి నువ్వు ఎంటర్ అయిన తర్వాత మరలా లోక రాజ్యములలోనికి పోకూడదనేటువంటి ఉద్దేశం మీద ఆయన ఏర్పరచుకొని నియమించుకున్నటువంటి వాడు ఎవడు కూడా పోడు. వాడు పోయాడు అంటే వాడు ఆయన ఏర్పాట్లో లేడు అని అర్థం. గమనించండి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. ఆమేన్. దేవుని రాజ్యములోనికి ప్రవేశించినటువంటి నీవు దేవుని మూలముగా పుట్టావు. ఆత్మ మూలముగా నీవు జన్మించావు. దేవుని వాక్యము నిన్ను కన్నది. దేవుని మూలంగా నీవు పుట్టావు. గమనించారా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పినప్పుడు శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయునైనది. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైనది. కాబట్టి ఆత్మ మూలముగా నువ్వు జన్మించావు. నీ ఆత్మ జన్మించింది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, వాక్యము వలన నీవు పుట్టావు. సత్యవాక్యము వలన ఆయన సంకల్పము వలన ప్రథమ ఫలముగా నీవు ఉండటానికి నీవు వాక్యము వలన పుట్టావు. వాక్యము వలన పుట్టావు. ఆత్మ మూలంగా పుట్టావు. వాక్య మూలంగా కూడా నీవు పుట్టావు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని మూలముగా నీవు పుట్టావు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నీ కొరకు పని చేయుచున్నారు. తండ్రి మూలంగా నీవు పుట్టిన తర్వాత ఆత్మ మూలంగా పుట్టినోడు పుట్టి మరలా వాడు కింద పడుతున్నాడు, పైన పడుతున్నాడు. వాక్యం మూలంగా పుట్టి వాడు కూడా కింద పడుతున్నాడు, పైన పడుతున్నాడు. అందుకనే మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. కానీ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని మూలముగా పుట్టినప్పుడు ఇక నీవు పాపము చేయవు, చేయజాలవు. దుష్టుడు నిన్ను ముట్టడు. ఇక దుష్టునికి నీ మీద అధికారము లేదు. ఇప్పుడు నువ్వు ఏ సంబంధివి? దేవుని దేవుని సంబంధి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సంబంధి అయిపోయావు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చదవండి. 5వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ఆమేన్. ఆమేన్. మనం ఇప్పుడు ఏమయ్యాము? దేవుని సంబంధులయ్యాము. దేవుని మూలముగా పుట్టాము. దేవుని సంబంధులయ్యాము. ఇప్పుడు దేవుని సంబంధులైన మనము పరలోక సంబంధులయ్యాము. పరలోక రాజ్య వారసులయ్యాము. కాబట్టి ఆయన రాజ్యము ప్రస్తుతమందు మన మధ్యలో ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి. చాలా మంది ప్రభువు నేర్పిన ప్రార్థన చేయమన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆ ప్రార్థన ప్రభువు నేర్పించాడు, శిష్యులకు మాత్రమే నేర్పించాడు, మనమేంటి, మనం అంతకన్నా గొప్పవాళ్ళం అనే ఫీలింగ్ ఉంది చాలా మందిలో. మాక్సిమం చాలా సంఘాలలో ఆ ప్రార్థన చేయటం మానేశారు.
మీరు ఆ ప్రార్థనలో గనక జాగ్రత్తగా గమనించినట్టయితే, మీ రాజ్యము మీ రాజ్యం వచ్చును కాకంటే ఏంటండి అని ఎగతాళిగా మాట్లాడుతున్న వారలారా, దేవుని రాజ్యం మీరు గ్రహించండి. మీ రాజ్యము వచ్చును గాక అని చెప్పినప్పుడు, ఇప్పుడు రాజ్యం ఎక్కడుందని చెప్పాడు ఇందాక? మన మధ్యలోనే ఉన్నది. ఈ మధ్యలోనే దేవుని రాజ్యం ఉన్నది అని చెప్పారు. మీ మధ్యలో ఉన్నటువంటి రాజ్యము, ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తుంది. ఏ రాజ్యము కొరకు? పరలోకములో ఇంకొక రాజ్యం ఉంది. సగభాగం ఇక్కడ, సగభాగం అక్కడ. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణము విడిచిన వెంటనే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 చూడమ్మా. సమాధులు 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి రెండుగా చినికెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడి. ఆమేన్. వీళ్ళంతా ఎవరండి? పరిశుద్ధులు. పరిశుద్ధులైనటువంటి వాళ్ళు దేవుని రాజ్యములోని సభ్యులే కదా. పాత నిబంధన గ్రంథములో ఉండి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి వీరు సమాధులు బ్రద్దలుగా పగిలిపోయి లేచినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారు? పరిశుద్ధ పట్టణం, మూడవ ఆకాశమందు వాళ్ళు ప్రస్తుతము వాళ్ళు ఉన్నారు. మూడవ ఆకాశములో వారున్నారు. గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము చూడండి. నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. అదే ప్రకారముగా యేసునందు నిదురించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. వీళ్ళంతా ఎవరండి? దేవుని రాజ్యం కాదా? గమనించండి, ఎక్కడున్నారు వీళ్ళంతా? మూడవ ఆకాశం. కాబట్టి యేసు ప్రభు ప్రాణం పెట్టిన వెంటనే సమాధులు పగిలిపోయి ఓపెన్ అయిపోయి, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వాళ్ళు శరీరాలతో లేపబడి, వారి శరీరము లేపబడి వాళ్ళు ఇప్పుడు పరలోకములో ఉన్నారు. వారిప్పుడు అక్కడ నుంచి రావాలని మనం అపేక్షిస్తున్నాము. ఇక్కడున్నటువంటి భూమి మీదనున్నటువంటి లోక రాజ్యములలో ఉన్న ఒక రాజ్యము, అది దేవుని రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యము పరలోకము నుంచి వచ్చే రాజ్యము కొరకు కనిపెట్టుచున్నది. కాబట్టి మీ రాజ్యము వచ్చునుగాక. కాబట్టి మీ రాజ్యము వచ్చునుగాక. అందుకనే ప్రకటన గ్రంథం 22:17 పెండ్లి కుమార్తెను యు రమ్మని, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. వినువాడు రమ్మని చెప్పవలెను. కాబట్టి అయ్యా నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకములో ఉన్న రాజ్యము క్రిందికి రాబోతుందండి, ఆకాశ మండలానికి రాబోతుందండి. తండ్రి అయిన దేవుడు వారిని యేసునందు నిదురించిన వారిని వెంటబెట్టుకొని వస్తున్నాడండి. భూమి మీద నుండి
ఆయన రాజ్యముగా ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత చదవమ్మా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నావు కదా, చదువు, కంటిన్యూ చేయి. నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని దేవుడు వెంట పెట్టుకొస్తున్నాడు ఆ రాజ్యాన్ని, తన రాజ్యాన్ని. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు ఆగమన పర్యంతము సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు? వీళ్ళు దేవుని రాజ్యము, ఇక్కడున్నటువంటి రాజ్యము, మీ మధ్యలోనే ఉన్నటువంటి రాజ్యము. ఆ రాజ్యములో ఉండి క్రీస్తునందుండి మృతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడున్న రాజ్యానికి సంబంధించినటువంటి వారే. కాబట్టి క్రీస్తునందుండి మృతి పొందిన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్నటువంటి వారు. సజీవులై నిలిచి ఉన్న వారు అన్నప్పుడు ఇక్కడున్న దేవుని రాజ్యములోని సభ్యులు. భూమి మీదనున్నటువంటి లోక రాజ్యములలో ఉన్న ఒక రాజ్యము, అది దేవుని రాజ్యమైనది, అది మీ మధ్యనే ఉన్నది. దానిలో సజీవులుగా ఆ ప్రభువు వచ్చే సమయానికి ఉన్నటువంటి ఆ రాజ్య సభ్యులు, సజీవులుగా ఉన్నవారు మార్పు చెంది ఆయన్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు. ఆ రాజ్యంలో ఉండి మనకన్నా ముందు అనేక మంది ఉన్నారు కదా ఆయన రాజ్యంలో, వాళ్ళందరూ క్రీస్తునందుండి చనిపోయారు కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా క్రీస్తునందుండి మృతి పొందినటువంటి వాళ్ళు ఈ లోక రాజ్యములో ఉన్నటువంటి సభ్యులు. వీళ్ళు కూడా లేపబడుతున్నారు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి వీరు సజీవులుగా నిలిచి ఉన్న మనము, ఇప్పుడు కనుక ప్రభు వస్తే సజీవులుగా ఉన్న మనము, దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉన్న మనము. మరి మనకన్నా ముందంతా కూడా క్రీస్తునందు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, క్రీస్తునందు మృతి పొందిన వాళ్ళు కూడా ఇక్కడున్న ఈ రాజ్యానికి సభ్యులే కదా. ఇక్కడున్న దేవుని రాజ్యమునకు, మీ మధ్యలో ఉన్న రాజ్యమునకు సభ్యులే కదా. కాబట్టి ఇటు క్రీస్తునందు నుండి మృతి పొందిన వాళ్ళు లేపబడుతున్నారు, సజీవులుగా ఉండి దేవుని రాజ్యంలో ఉన్న మనము మార్పు చెందుతున్నాము. మనమందరూ కూడా నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించిన వాళ్ళమే కదా. వాళ్ళు మనము అందరం కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాము? ప్రార్థన ప్రకారంగా, అయ్యా నీ రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు ఆయన రాజ్యం వస్తుందా లేదా? దేవుడు యేసునందు నిద్రించిన వారిని తనతో కూడా వెంట పెట్టుకొని వస్తున్నాడు. వారందరూ ఆయన రాజ్యమై ఉన్నారు, దేవుని రాజ్యమై ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని రాజ్యమే. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యం ఇప్పుడు వస్తుంది. కాబట్టి ప్రభు మీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు మీరు? మా ప్రార్థన అంతా కవర్ అయిపోతుంది పరలోక ప్రార్థన అని కొందరు, ఎగతాళిగా మాట్లాడేటువంటి వాళ్ళు కొందరు, అసలు పరలోక ప్రార్థన చేయటం మానేసినటువంటి వారు కొందరు. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్న వాడివి కాదా నువ్వు? వాళ్ళకి శిష్యులైనటువంటి వాళ్ళకి చెప్పినటువంటి వాటిని అన్నిటినీ మీరు, మిగతా వాళ్ళందరూ కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయములో ఆయన ఏమి చెప్పుచున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. 19వ వచనం చూడమ్మా, లేకపోతే 20వ వచనం చదువు. 28, 20.
నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఇది ఆజ్ఞ కాదా? మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఇది తినవద్దు ఆజ్ఞ అయినప్పుడు మీరు ఇలాగూ చేయుడి అన్నప్పుడు ఆజ్ఞ కాదా? అక్కడేమో తినద్దు అని చెప్పినటువంటి దాన్నేమో వాళ్ళు తిన్నారు, సర్వమానవాళికి పాపాన్ని తీసుకొచ్చారు, ఆజ్ఞాతిక్రమణ చేసి పాపాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు మీరు ఇలాగూ చేయుడి అంటే చేయకుండా మీరు అనేక మందిని ఆజ్ఞాతిక్రమణలోనికి తీసుకొని పోతున్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి వారికి బోధించుడి అని చెప్తే అక్కడ శిష్యులైనటువంటి వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట, మీరు ఇలాగూ చేయుడి, ప్రార్థన చేయుడి. అది ఆజ్ఞ అయి ఉన్నది. ఇప్పుడును నీవు ఆజ్ఞాతిక్రమణ చేయుచునే ఉన్నావు. కాబట్టి ఆయన మీకు ఏది ఆజ్ఞాపించాడో వాటన్నిటిని చేయాలి. ఆయన చేయమన్నాడు గనక మీరు చేయాల్సిందే. ఎందుకంటే దానిలో ఒక నిగూఢమైనటువంటి మర్మాలు. నీ రాజ్యం వచ్చుగాక అని చెప్పినప్పుడు చాలా మంది ఇదిగో ఆయన రాజ్యం వచ్చేసింది కదా, ఆయన వచ్చేసాడు కదా, రాజ్యం ఇక్కడే ఉంది కదా అని ఆలోచన చేస్తున్నారు. పరలోకము నుంచి ఆయన రాజ్యము క్రిందికి వస్తుంది, ఆకాశ మండలానికి వస్తుంది. అప్పుడు ఆయన రాజ్యములో సజీవులుగా ఉన్నవారు మార్పు చెందుతున్నారు. ఆయన రాజ్యములో ఉండి క్రీస్తునందు మృతులైనటువంటి వారు కూడా లేపబడుతున్నారు. వారు కూడా అతి నిరీక్షణతోనే మృతి పొందారు. ఆయన రాజ్యం వస్తుంది అని. ఆయన రాజ్యము బలముగా రాబోచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రాజ్యము వచ్చినప్పుడు నీవు ఆ రాజ్యముతో కలిసి ఒకే రాజ్యముగా మనమందరం ఉండబోతున్నాము. దానికి దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాజ్యము ఒక్కటే. వారు మనము కలిసి, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు ఈ గొర్రెలు కలిపి మంద ఒక్కటే, కాపరి ఒకడే. కాబట్టి ఈ రెండు పరలోకము నుంచి వచ్చేటువంటి ఆ రాజ్యము, భూమి మీద నుంచి పైకి ఆకాశ మండలమునకు కొనిపోబడేటువంటి ఈ రాజ్యము కలిసి ఒకే ఒక రాజ్యము, అది దేవుని రాజ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకు ముందు పాఠ్యాంశములలో మనం తెలుసుకున్నాము. మొదట క్రీస్తు రాజ్య పరిపాలన, రెండవది ప్రభువు యొక్క రాజ్య పరిపాలన, మూడవది ఆ రాజ్యమును దేవునికి అప్పగించుట, అప్పుడు దేవుని రాజ్యముగుట. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకములో ఉన్నదంతా కూడా మనము తెలుసుకున్నాము. నేత్రాశ, శరీరాశ, జోపుడంబమని, దురాశలని, నరహత్యలని, సత్యము లేకపోవుట అని, అబద్ధములు జరిగించుట అని, ఇవన్నీ లోకములోనే ఉన్నాయి. లోకాధికారి దేవునికి మహిమ కలుగునుగాక.
అది చేయితే కొంతమంది కుతిక పట్టుకుంటుంటది. కుతిక. సరే, టైం అయిపోయింది కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము పరలోక సంబంధులము, దేవుని రాజ్య వారసులము, దేవుని రాజ్యములో మనము సభ్యులై ఉన్నాము. ఈ భూమి మీద లోక రాజ్యములు అని చెప్పబడిన రాజ్యములలో తండ్రి అయినటువంటి దేవుని కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. పాత నిబంధన భక్తులైనటువంటి వాళ్ళందరూ ఆయనకు రాజ్యములో సభ్యులే, దేవుని రాజ్యములో సభ్యులే. అందుకని ఆయన వారిని వెంటబెట్టుకొని రాబోవుచున్నాడు. నీవు అట్టి నిరీక్షణ కలిగి నీ రాజ్యము వచ్చునుగాక అనేటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వానిగా ఉంటే నీవు క్రీస్తునందు మృతి పొందినా ఆ దినాన లేపబడతావు. నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడే ప్రభు గనక వచ్చినట్టయితే నీవు మార్పు చెందుతావు. వారు మనము కలిసి ఈ భూలోకములో ఆయన రాజ్యముగా ఉన్న మనము ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళంగా పరలోకానికి వెళ్ళబోచున్నాము. దేవుని మహిమ కలుగును గాక. నేను ఇంకా ఈ లోకంతోటే ఉంటాను, ఈ లోకంలో ఉన్న దాన్ని ఆశిస్తాను, ఇంకా లోక సంబంధంగా జీవిస్తాను, లోకములో ఉన్నటువంటి వాడిని ఆశపడతాను, లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన అన్ని కూడా కలిగి ఉంటాను అని పెనేసుకున్నావా? నీ సోల్ టై పోయి దేన్ని వీటితో టైఅప్ అయింది. ఇక లెగవమంటే లెగుసుదా? నీ జీవాత్మ లెగుస్తుందా? దీంతో టైఅప్ అయిపోయింది. లోక సంబంధమైన వాటితో టైఅప్ అయిపోయింది. ప్రభు వచ్చాడు, నువ్వు లెగవమంటే ఇది పట్టుకుంటది గట్టిగా. ఎక్కడికి నువ్వు పోయేది? ఉండు, ఇప్పుడు దాకా నన్ను భలే ప్రేమించావు, నేను కూడా నిన్ను ప్రేమించాను, నువ్వేదో వెళ్తానన్నా, ఎక్కడికి వెళ్తా అని గట్టిగా పట్టుకుంటది క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా. లోకం పట్టేసుకుంటది నిన్ను. ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నువ్వు ఆయన్ని ఎరిగి ఉండి పరలోక సంబంధమైన ధనాన్ని నువ్వు కూర్చుకో. పరలోక సంబంధమైన సత్క్రియలను ధనాన్ని నువ్వు కలిగి ఉండు. నువ్వు పరలోక సంబంధిగా ఉండు, పరలోక రాజ్య సభ్యుడిగా నీ ఉండు. ఇంకా లోకముతో కలిసి ఉన్నావా? నిన్నది పట్టుకుంటది. అదేనా ప్రభువు రాకల్లో లేపబడకుండా గట్టిగా పట్టుకుంటది. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొను అని చెప్పబడింది. పాతాళం పట్టుకోవటం కదా, పాపము కూడా నిన్ను గట్టిగా పట్టేసుకుంటది, లోకము కూడా నిన్ను పట్టేసుకుంటది. నువ్వు లెగవు, ఆగిపోతావు కిందనే. ఆ మహాశ్రమలు, దేవుని ఉగ్రత నీ మీదికి రాక మునిపే ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఉగ్రత, మహోన్నతుడైనటువంటి వాని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతున్నది. అది వచ్చినప్పుడు తప్పింపబడాలి. ఇప్పుడే నీకు అవకాశం ఉంది. లోకము నిన్ను ద్వేషిస్తే ద్వేషించని, దేవునికి మహిమ చెల్లించు. ఆయన్ని ద్వేషించింది నిన్ను కూడా ద్వేషిస్తుంది అని ప్రభువు సెలవిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. లోక సంబంధమైన ఆ దురాశను విడిచిపెట్టు, పరలోక సంబంధంగా జీవించు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకు ముందు ఉన్నటువంటి క్యాసెట్స్ లో కూడా దేవుని రాజ్యము గురించి చెప్పబడింది. మీరు ప్రతి మెసేజ్ జాగ్రత్తగా చూడండి, అవి కూడా దగ్గర పెట్టుకొని చూసుకోండి. దానికి దీనికి చెప్పబడిన ప్రతి మెసేజ్లో కొంత మార్పు ఉంటది. పరిశుద్ధాత్ముడు మీకు సంపూర్ణంగా తెలియచేయాలని ప్రయత్నము చేస్తున్నాడు. పరలోక సంబంధి అయిన వాడు ఈ మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారు,
మన మాట వినును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన చేయండి.